హలో అండి. ఒక చిన్న మినీ బ్లాగ్. ఈరోజు గురు పౌర్ణమి కదా, ముందుగా మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా నేనైతే ఎర్లీగా లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. అలానే దేవుడి దగ్గరవన్నీ కూడా క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్ట అవన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా బాబా గారికి ప్రసాదం ఏమైనా చేద్దాము అని చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ చపాతీల్లో నేను కొంచెం పంచదార కూడా వేసి చేస్తానండి. ఎప్పుడు పెట్టినా కూడా బాబా గారికి ఇలానే పెడుతూ ఉంటాను. ఇంకా వీటితో పాటు బాబా గారికి కోవాలంటే ఇష్టం కదా, సో అవి కూడా తెప్పించాను అనమాట బయట నుండి. ఇంకా అవి ఇవి అయితే ప్రసాదం పెడుతున్నాను. అలానే టెంపుల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇంకా ఇంట్లో పూజ అదంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ఇంకా ఈలోపు మా బాబు కూడా లేచాడనమాట. తనకు అన్నీ కూడా మా వారు స్నానం అవన్నీ చేస్తున్నారు ఒక పక్కన. ఇంకా నేనైతే ఇక్కడ పూజ అవన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. సో ఇంకా ఈలోపు మా వాడైతే స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఇంకా వాడు కూడా దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మా కాళ్ళకు కూడా దండం పెట్టుకున్నాడు. అంటే మొదటి గురువు తల్లిదండ్రులే కదా, సో అందుకని అలా అయితే చేపించాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.